మనకు నరసింహస్వామి అవతారం అన్నమాట. ఈ నరసింహస్వామి అవతారంలో మనకి మన స్వామి వారు చూడండి ఎంత బాగా కూర్చొని ఉన్నారనమాట. ఎంత పవర్ఫుల్ గా ఉందనేది చూడొచ్చు మీరు. ఇది మనకి ఇక్కడ చూడండి శ్రీకృష్ణుని మోడల్ అనమాట. ఏంటంటే కూర్చొని ఉన్నాడు స్వామి. మనకి ఇంకేంటంటే ఇక్కడ కొద్దిగా లైట్ గా పెయింటింగ్ వర్క్ అనేది నడుస్తుంది. సో శ్రీకృష్ణ మోడల్ మాత్రం ఉందన్నమాట. చేతిలో ఆయుధాలు మాత్రం ఇంకా పెట్టలేదు కంప్లీట్ గా. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందని. మల్లార్ గణేశుడు ఇది చూడండి ఎలా ఉందనేది. సూపర్ ఉంది కదా గణేశుడు అయితే. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. వావ్ చాలా బాగుంది కదా ఇది. ఇంత బాగుంది చూడండి. వినాయకుడు మాత్రం ఇది చాలా నీట్గా ఉందన్నమాట. కలరింగ్ చూడండి మీరు. స్వామివారు ఎంత బ్యూటిఫుల్ గా చేస్తారనేది. ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అన్నా జై శ్రీరామ్. బాగున్నారా? ఓకే. ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇది ఏంటంటే మనకి ఇక్కడ కాదు, ఆంధ్ర నుంచి నెల్లూరు నుంచి ఇక్కడ బుక్ చేస్తున్నారు ఈ గణేశుడిని. చూడండి వినాయకుడు మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. मॉडल है तो दूसरे मॉडल क्या है ना ये बता सकते हैं? ये लायन है या क्या? लायन है मगर वो हाँ वही फेयर में लायन है. अच्छा पेरिस में ऐसा. अच्छा पेरिस में ऐसा बना है. సో ఇది ఇంకోటి యూనిక్ గణేశుడు. చూడొచ్చు మీరు ఇక్కడ ఎట్లా ఉందంటే నించుని ఉన్నారనమాట కంప్లీట్ గా. పక్కన మాత్రం ఏంటంటే 2 నెమలికలు మాత్రం ఇచ్చారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది అనేది. సో ఇలాగే చూస్తే ఇంకో యాంటిక్ చూపిస్తాను. చూడండి వెనకాల ఏంటంటే నందీశ్వరుడు ఉన్నాడు అనమాట. ఇక్కడనేమో మొత్తం మనకు శివయ్య మోడల్లో పైన నాగసర్పాలని మాత్రం ఇచ్చారు. చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తారు అనేది అనమాట. ఓహో ఈ సింహాన్ని చూసినారా ఎట్లుందని. ఎంత పెద్ద ఆ సింహానికి ఎంత పెద్ద పండ్లు మాత్రం ఇచ్చారు చూడండి. ఏదో ఒక సంథింగ్ డిఫరెంట్ గా ఉంది. సింహం కూడా వాటికి 2 కొమ్ములు కూడా ఇచ్చాడు సింహానికి. కింద 3 సర్పాలు మాత్రం పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇంకా సర్పాలు చూడొచ్చు మీరు. ఆ సర్పాల పైన వినాయకుడు కూర్చొని ఇట్లా నించొని ఉన్నాడు అనమాట. నాకు తెలిసి ఇది శ్రీకృష్ణ అవతారం లాగా కనబడుతుంది ఇక్కడ చూడ. నమస్కారం అందరికి. జై శ్రీరామ్, జై శ్రీ గణేశ. సో మనం ఇవాళ ఒక త్రిమూర్తి ఆర్ట్స్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ యూనిక్ గణేశుళ్ళు మాత్రం ఉంటాయి అనమాట. ఎట్లా అంటే రొటీన్ గణేశుళ్ళు కాకుండా అది కూడా చిన్న చిన్న గణేశుళ్ళు కావు. చాలా ఎట్లా అంటే ఆల్మోస్ట్ స్టార్టింగ్ వీళ్ళది గణేశుళ్ళు చేసే స్టార్టింగ్ ఫీట్ 15 అనమాట. 15 ఫీట్స్ నుంచి మీకు 24 ఫీట్స్ 25 ఫీట్స్ వరకు గణేశుళ్ళు ఇక్కడ రెడీ చేస్తారు. సో ఏంటంటే ఇవాళ మనకి ఈ స్పెషల్ గణేశుళ్ళు అంటే యూనిక్ గణేశుళ్ళు మీకు చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ పోండి నాకు. మీకు ఇంకేంటంటే మంచి వీడియోస్ ఇంకా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో చూస్తూనే ఉంటాను. సో నా ప్రీవియస్ వీడియోస్ ని చాలా సపోర్ట్ చేసుకుంటూ మీరు వస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మన వీడియోలో ఫస్ట్ గణేశుడు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందనేది. ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడు ఏంటంటే కూర్చొని ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మన గజేంద్రుని మొహం లాగా ఎట్లా అంటే మాత్రం మనకి గజేంద్రుని తల మాత్రం పెట్టారనమాట. ఇది ఆల్రెడీ కవర్ చేసి ఉంది ఎందుకంటే వర్షం పడుతుంది అని చెప్పి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది ఈ ఆర్ట్ వర్క్. మీకు ఇక్కడ చూస్తే ఏంటంటే పంచ కానీ చూడండి ఈ వర్క్ మాత్రం ఎంత నీట్ గా చేస్తారనమాట. వస్త్రాల పైన అయితే చాలా బాగా ఫోకస్ చేస్తారు వీళ్ళు. ఇది చూస్తే మీకు ఏంటంటే ఆల్మోస్ట్ 14 ఫీట్స్ గణేశుడు ఉంది. నెక్స్ట్ ఇంకో మంచి యూనిక్ వినాయకుడిని మాత్రం మీకు చూపిస్తాను. చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ ఏంటంటే మల్లార్ అనమాట. మల్లార్ గణేశుడు. ఓహో ఇది చూడండి ఎలా ఉందనేది. సూపర్ ఉంది కదా గణేశుడు అయితే. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. ఒక గుర్రం పైన మల్లార్ మోడల్ అనమాట. ఎట్లా అంటే మహారాజు మనకి గుర్రం పైన కూర్చున్నట్టు చూడండి. ఇదేంటంటే బాగా మనకి ముంబై సోలాపూర్ లో ముంబైలో కానీ ఇక్కడ ఎట్లా అంటే మహారాష్ట్రలో బాగా యూజ్ చేస్తారనమాట ఇది. సో ఈ కాన్సెప్ట్ ని ఈసారి వీళ్ళు కూడా రెడీ చేశారు. సో చిన్న వినాయకులను కూడా మనం చూస్తూనే ఉన్నాం. మల్లార్ మోడల్లో కాన్సెప్ట్ లో చాలా చేస్తున్నారు. బాగా హిట్ పోతున్నాయి. సో ఇది కూడా అదే అనమాట. కానీ ఇది ఏంటంటే 18 ఫీట్స్ గణేశుడు. చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుందనేది. కానీ అన్ని కూడాను ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట. చూడొచ్చు ఇది అన్ని గణేశుళ్ళు ఇక్కడ బుక్ అయిపోయి ఉన్నాయి. బట్ చాలా సూపర్ గా ఉంది గణేశుడు మాత్రం. సో నెక్స్ట్ ఇంకో వినాయకుడిని చూస్తాను మీకు ఇక్కడ. ఇది చూడండి ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్నాయన్నమాట. ఇక్కడ కింద 3 సర్పాలు మాత్రం పెద్దవి ఉన్నాయి. పెద్ద సర్పాలు చూడొచ్చు మీరు. ఆ సర్పాల పైన వినాయకుడు కూర్చొని ఇట్లా నించొని ఉన్నాడు అనమాట. నాకు తెలిసి ఇది శ్రీకృష్ణ అవతారం లాగా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందనేది.
ఇంకా ఇదేంటంటే కంప్లీట్ గా ఫినిష్ అవ్వలేదు ఇది, ఇంకా వర్క్ నడుస్తుంది, పెయింటింగ్ వర్క్ మొత్తం అయిపోయింది, బట్ ఇది ఇంకా కొద్దిగా ఫైనల్ ఫినిషింగ్ లో ఉందంట. చాలా బాగుంది ఇది, చూడొచ్చు ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేది. కింద మాత్రం ఏంటంటే ఇక్కడ మనకు ముషిక వాహనాలని మాత్రం పెట్టారు. ఏంటంటే ఈ వినాయకుని చూడండి ఎంత బ్యూటిఫుల్, ఏంటంటే మన కింద సర్పాలని మాత్రం బ్లూ కలర్ లో మాత్రం వేసినారనమాట. అదే ఆల్మోస్ట్ ఒక మీకు 6 feet సర్పాలు ఉన్నాయి. ఆ పైన వినాయకుడు ఉన్నాడు. ఇది మొత్తం కంప్లీట్ గా ఏంటంటే 15 feet గణేశుడు. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు. ఇదే అనమాట యూనిక్నెస్ అనేది. అంటే ఇక్కడ మీకు త్రిమూర్తి ఆర్ట్స్ లో ఉన్న యూనిక్నెస్ ఇది. ఏంటంటే ఒక వినాయకుడు మనకు ఒక మోడల్ చేస్తే మళ్ళీ రిపీటెడ్ గా ఉండదు అనమాట. నెక్స్ట్ మళ్ళా మనకు వేరే దగ్గర కూడా మనకి ఇలాంటి కనబడే మొత్తం హైదరాబాద్ లోనే. సో ఇలాంటి మోడల్స్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ మంచి ఇంకొక యూనిక్ మోడల్ ని చూస్తాను మీకు. ఇది అనమాట. ఓహో, ఈ సింహాన్ని చూసినారు ఎట్లుందని, ఎంత పెద్ద, ఆ సింహానికి ఎంత పెద్ద పండ్లు మాత్రం ఇచ్చారు చూడండి. ఏదో ఒక సంథింగ్ డిఫరెంట్ గా ఉంది. సింహం కూడా వాటికి 2 కొమ్ములు కూడా ఇచ్చాడు సింహానికి. మళ్ళీ ఇదే మోడల్ ఏమో అర్థం కాలేదు కానీ, బట్ గణేశుని మాత్రం చాలా బ్యూటిఫై గా ఎట్లా డిజైన్ చేస్తున్నారు చూడండి, ఎంత బ్యూటిఫై చేసినారు అనేది. ఇక్కడ అస్త్రాలు కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి చూడొచ్చు మీరు అస్త్రాలు కూడా ఎలా ఇచ్చారు అనేది గణేశునికి. ఎంత బ్యూటిఫుల్ కలర్ లో మొత్తం మనకి ఏంటంటే ఎంత నీట్ గా చూపిస్తున్నారు. గణేశుని మాత్రం ఎట్లా అంటే డిజైనింగ్ చాలా బాగా చేస్తున్నారు. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 14 feet గణేశుడు అని ఈజీగా తెలిసిపోతుంది. ఇది చూడొచ్చు మీరు ఎంత నీట్ గా ఉంది అనేది, కలరింగ్ కూడాను. ఈ అస్త్రాలు చూస్తే మీకు అర్థమైపోతుంది. చూసినారు కదా ఎట్లా అంటే యూనిక్ మోడల్స్ అనమాట. ఒక్కటి మీకు రిపీటెడ్ గా మాత్రం కనపడవు, మోడల్స్ అంతా బాగుంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకో మంచి వినాయకుడిని చూస్తాను. ఇది మాత్రం ఏంటంటే సింపుల్ డిజైన్ లో ఉంది వినాయకుడు. చూడొచ్చు మీరు కూర్చొని ఉన్నాడు అనమాట, మహారాజా స్టైల్లో ఒక గద్దె పైన మాత్రం కూర్చొని ఉన్నాడు. చాలా ఎట్లా అంటే నీట్ గా ఫినిషింగ్ మాత్రం చేసి పెట్టినారు వీళ్ళు. చూడండి ఎంత బాగుంది ఇది. మహారాజా డిజైన్ లో మన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా. వీళ్ళు చూడండి వీళ్ళ పంచ కానీ ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. కొద్దిగా క్లోజ్ లుక్ లో తీసుకొని చూపిస్తాను మీకు. వీళ్ళ పంచ కానీ ఇది చూస్తే చాలా ఒరిజినల్ గా ఎంత బాగుందనేది చూడండి. ఇది చూస్తున్నారు కదా ఎంత ఆర్ట్ వర్క్ చూడండి మీకు ఎంత నీట్ గా చేసినారు అనేది. సో కుందన్ వర్క్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఈ కుందన్ వర్క్ చూడండి ఎంత నీట్ గా చేసినారు అనేది. సో కంప్లీట్ గా జ్యువెలరీ కూడా చాలా ఎట్లా అంటే యాప్ట్ గా ఉంది. వినాయకుడు మోడల్ తో తగ్గ మీకు యాప్ట్ గా ఉందన్నమాట. ఇక్కడ ఇది చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా చేసినారని చెప్పేసి. ఏంటంటే ఎల్లో కలర్ పంచ ఇచ్చారు ఈ వినాయకుడికి. ఇక్కడ చూస్తే వస్త్రం కూడా పింక్ కలర్ లో ఇచ్చారనమాట. సో ఇది ఏనుగు మోడల్, ఇందాక మనం చూసినాం కదా. సో అది కవర్ కప్ ఉండే, బట్ ఇక్కడ మీరు క్లియర్ గా క్లోజ్ లుక్అప్ లో చూడొచ్చు ఎంత బాగుందనేది. మీకు క్లోజ్ లుక్అప్ లో చూపిస్తాను చూడండి ఎంత బాగా డిజైన్ వచ్చిందని చెప్పేది. చాలా బాగా చేసినారనమాట వినాయకుడిని మాత్రం. మీకు చూస్తే అర్థమవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మనకు 14 feet వినాయకుడు మాత్రం ఉన్నాడు. ఒక గద్దె పైన కూర్చొని ఉన్నాడు అనమాట మహారాజ్ స్టైల్లో. సో ఇది కూడా ఆల్రెడీ బుక్డ్ అయిపోయి ఉందన్నమాట. సో ఇంకో మోడల్ చూపిస్తాను. ఇది కూడా ఆల్రెడీ పెయింటింగ్ అయిపోయింది. ఇది కూడా ఏంటంటే సింపుల్ మోడలే, కాకపోతే ఏంటంటే మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు వినాయకుడు. చూడొచ్చు మీరు. ఇది ముంబై స్టైల్ మేకింగ్ లా ఉందన్నమాట. మేబీ బ్యాక్ డ్రాప్ లో ఇంకేమైనా రావచ్చు దీనికి. కానీ ఏంటంటే ఇప్పుడు మీకు పంచ మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా పింక్ కలర్ లో మంచి ఆర్ట్ వర్క్ తో ఇచ్చారనమాట. చూస్తే అర్థమవుతుంది మీకు. సో పంచ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. దాంతో పాటు వస్త్రాలు కూడా చూడండి. అండ్ ఆర్ట్ వర్క్ చూడండి మీరు ఎంత నీట్ గా ఉంది అనేది. మొత్తం కుందన్ వర్క్, మొత్తం ఎట్లాంటి జ్యువెలరీ కానీ చూడండి ఎంత బాగా ఇచ్చారు వినాయకుడిని. చాలా బ్యూటిఫుల్ గా కనబడుతున్నాడు కదా. సో ఇలా చేసినారనమాట వినాయకుడిని. సో ఇక్కడ చూడండి సింపుల్ గా ఎట్లా కూర్చొని ఉన్నాడు అనమాట వినాయకుడు. ఒక ఎట్లా అంటే గద్దె పైన కూర్చొని ఉన్నాడు. ఎంత బాగుంది కదా. చాలా సింపుల్ డిజైనింగ్ తోని చాలా సింపుల్ గా నీట్ గా ఉన్నది కదా వినాయకుడు కూడా. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది అనేది. ఇట్లా మనకి మొత్తం కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ లో ఇచ్చారు అనమాట. అంటే సింధూరం కలర్ లో ఇచ్చారు మనకి. కాకపోతే ఏంటంటే మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ 10 feet గణేశుడు ఉంది ఇది. సో సింపుల్ గా ఉన్నది, బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు చూడండి మనకి మహారాజా మోడల్. కాకపోతే ఏంటంటే కుందన్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చేస్తారనేది. కుందన్ వర్క్ ఇక్కడ మీకు అర్థమవుతుంది. చూడండి కిరీటం కూడా ఎంత బాగా ఇచ్చారనేది. ఆ కంప్లీట్ కుందన్ వర్క్ లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ జ్యువెలరీ కానీ మొత్తం ఎట్లా కంప్లీట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది.
ఇంత నీట్ అంత నీట్ గా ఉంది చూడండి మీరు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే పంచ మనకి ఏంటంటే కలర్ కొంచెం చేంజ్ చేసినారు, ఆరెంజ్ కలర్ లో ఇచ్చారనమాట. వస్త్రం మాత్రం మనకి గ్రీన్ కలర్ లో ఇచ్చారు చూడొచ్చు. కాకపోతే ఈ యూనిక్నెస్ ఏంటంటే ఈ గణేశుడిలో చూడండి ఇది ఎంత యూనిక్ మోడల్ అనేది. సో దీంట్లో వెరైటీ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఎట్లా అంటే వాహనం పైన కూర్చొని ఉన్నాడు ఆయన. మూషిక వాహనం ముంగడ ఏంటంటే ఉన్నది ఇంత పెద్ద మూషిక వాహనం ఉంది చూడండి. ఈ మూషిక వాహనానికి మీకు ఏంటంటే దీనికి కంటిన్యూస్ గా మీకు ఇక్కడ కొంగల్ మాత్రం పెట్టారు. ఇక్కడ చూడొచ్చు ముంగట ఆ 2 కొంగలు మాత్రం పెట్టారు. ఆ 2 కొంగలతో పాటు ముంగడ వెనకాల మూషిక వాహనం ఉంది. ఆ తర్వాత వినాయకుడు మాత్రం కూర్చొని ఉన్నది. సో చాలా బ్యూటిఫుల్ గా ఎట్లా అంటే దీన్ని క్రాఫ్ట్ చేశారు. చూస్తారు కదా ఎంత బాగుంది. కూర్చొని ఉన్నాడు, స్టాండింగ్ స్టైల్లో ఉందన్నమాట ముంబై మోడల్లో. కాకపోతే ఏంటంటే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అనేది నీట్ గా క్రాఫ్ట్ చేస్తారు. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది అనేది వినాయకుడు. చూడండి ఐస్ కూడా ఏంటంటే పెయింటింగ్ ఇంకా ఏంటంటే కొద్దిగా మిగిలి ఉంది. ఇది పెయింటింగ్ వర్క్ నడుస్తుంది, బట్ చాలా బాగుంది అనేది చూడండి. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది చూడండి క్లియర్ గా మనకి ఏంటంటే త్రిశూలము పైన ఏంటంటే నాగసర్పం మాత్రం ఉంది. ఆ తర్వాత మనకు వెనకాల బ్యాక్ డ్రాప్ లో మనకి డమరుకం మాత్రం ఉంది. ఆ కింద నించొని ఉన్నాడు అనమాట వినాయకుడు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా రెడీ మాత్రం అయిందనేది. ఇంకోటి చూస్తాను చిన్నది మీకు ఏంటంటే అన్ని ఏంటంటే మనకు ఈ వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ ఒక పెద్ద సర్పం పైన కూర్చున్నట్టు మాత్రం ఉంది చూడొచ్చు. ఇక్కడ ఈ వినాయకుని సర్పం పైన వినాయకుడు కూర్చున్నట్టుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. ఇంకా పెట్టలేదు చూడండి ఎంత బాగుందనేది వినాయకుడు. ఓహో చాలా నీట్గా ఉంది కదా. వినాయకుడిని చూస్తే మాత్రం మనకి ఎట్లా అంటే మహారాజా స్టైల్లో కూర్చుని ఉన్నాడు. చాలా నీట్ గా వర్క్ మాత్రమే జరిగింది. ఇది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. ఈ ఆయుధాలతో ఇంకా లుక్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది వినాయకుడు. చూడొచ్చు చాలా బాగుంది అనేది, చాలా నీట్ గా ఉంది అనేది. ఇది ఒక గణేశుడు ఏంటంటే లోటస్ పైన మనకి ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట వినాయకుడు. చూస్తే మీకు ఏంటంటే ఆయుధం పట్టుకొని చేతుల్లో ఇంకా కంప్లీట్ గా అంటే ఆయుధాలు పెట్టలేదు. కాకపోతే ఎంత చూడండి ఎంత నీట్ గా ఉందనేది క్రాఫ్టింగ్. ఏంది వినాయకుడిని మాత్రం చాలా బ్యూటిఫుల్ గా చేసినారనమాట. చూస్తే అర్థమైపోతుంది మనకి ఇక్కడే ఎంత. ఇది మనకి ఇక్కడ చూడండి శ్రీకృష్ణుని మోడల్ అనమాట. ఏంటంటే కూర్చొని ఉన్నాడు స్వామి. మనకి ఇంకేంటంటే ఇక్కడ కొద్దిగా లైట్ గా పెయింటింగ్ వర్క్ అనేది నడుస్తుంది. సో శ్రీకృష్ణ మోడల్లో మాత్రం ఉందన్నమాట. చేతిలో ఆయుధాలు మాత్రం ఇంకా పెట్టలేదు కంప్లీట్ గా. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. గణేశుడు కూడా ఎంత బాగా నీట్ గా రెడీ చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా దీనికి ఎల్లో వస్త్రం ఇచ్చారనమాట. ఆయనకి పంచ మాత్రం ఎల్లో కలర్ లో ఇచ్చారు. ఇది నీట్ గా ఎట్లా అంటే మనకి ఆ వినాయకుడిని చూడండి శ్రీకృష్ణ మోడల్లో ఎంత బాగుందనేది. ఇది చూడండి మనకేంటంటే వినాయకుడు కూర్చొని ఉన్నాడు మహారాజా స్టైల్లో. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ 2 నెమలికలు మాత్రం వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదా. ఆ తర్వాత మెల్లగా పైకి వెళ్తుంటే వినాయకుడు చూడండి ఇట్లా మహారాజా స్టైల్లో కూర్చొని ఉన్నాడు అనమాట. ఇంకా ఏంటంటే ఆయనకి అస్త్రాలు ఇంకా పెట్టలేదు, ఆయనకి ఆయుధాలు చూడొచ్చు మీరు. బట్ వినాయకుడు మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇదొక మంచి ఎట్లా అంటే యాంటిక్ మోడల్ ఇది కూడాను. ఇంకా మన నెక్స్ట్ గణపతి వచ్చేసి చూడండి ఇక్కడ 2 సింహాల మధ్యలో కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్ గణేశుడు. ఎట్లా అంటే మనకు ఆర్ట్ వర్క్ మాత్రం చాలా నీట్ గా ఉంది. కుందన్ వర్క్ కానీ కంప్లీట్ గా వస్త్రాలు కానీ. ఇంకోటి ఏంటంటే ఆన్ డిమాండ్ ఉంది. మనకి ఏంటంటే మనకు ఏనుగు మోడల్లో వినాయకుడు అనేది మనకి చాలా ఎట్లా అంటే ఆన్ డిమాండ్ ఉంది అనమాట. చూడొచ్చు మీరు ఎంత బాగుంది అనేది ఈ వినాయకుడు. సో కూర్చొని గద్ద పైన కూర్చొని ఉన్నాడు అనమాట. సింపుల్ గానే ఉంది కానీ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంది వినాయకుడు మాత్రం. చూడొచ్చు ఎంత నీట్ గా ఉంది అనేది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు నార్మల్ గా ఏంటంటే కుందన్ వర్క్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు కుందన్ వర్క్ ఎంత నీట్ గా చేసినారు అనేది. ఆ జ్యువెలరీ కానీ ఆ కుందన్ వర్క్ కానీ చూడండి వినాయకుడికి ఎంత బ్యూటిఫుల్ గా చేసినారు అనేది. మీరే చెప్పండి ఇది ఎలా ఉందనేది. వినాయకుడిని ఎంత బాగుంది చూడండి. చూసినారు అక్కడ ఏం కనబడుతుందో చేతిలో ఆయుధం మాత్రం కనబడుతుంది. మన శ్రీరామచంద్ర ప్రభు మోడల్ అనమాట. ఇది వినాయకుడు శ్రీరాముని మోడల్లో ఉంది. చూడండి ఎంత పెద్ద బాణం పెట్టారనేది. ఆయుధం చాలా బాగా డిజైన్ చేసినారు. చూసినారు కదా ఎంత బాగుందనేది. సూపర్ గా డిజైన్ చేసినారు అనమాట. ఇది త్రిమూర్తి ఆర్ట్స్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గణేశుడు ఇది. ఇంకా ఈ గణేశుని చూడండి ఎంత బాగుందనేది. కంప్లీట్ గా లోటస్ అంటే చూడండి ఆ లోటస్ ని కూడా ఎంత నీట్ గా డిజైన్ చేసినారు అనేది. ఆ లోటస్ పైన నించున్నాడు వినాయకుడు. చూడొచ్చు మీరు ఎంత ఎట్లాంటి స్టైలిష్ లుక్ లో ఉంది కదా. ఈ స్టైలిష్ లుక్ లో మొత్తం ఏంటంటే మనకి పైన ఎట్లాంటి నాగసర్పాలు మాత్రం ఉన్నాయన్నమాట.
సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి పెట్టాను. ఆల్మోస్ట్ ఇవన్నీ ముంబై మోడల్స్ లో వీళ్ళు ఎట్లా అంటే రెడీ చేస్తారనమాట. గణేశుడు మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది చూడొచ్చు మీరు ఎంత బాగుంది. ఇది మౌలి మోడల్లో మాత్రం ఇది రెడీ చేస్తారు. చూడొచ్చు మీరు ఎంత నీట్ గా ఉంది అనేది వినాయకుడు. ఓహో ఎంత బాగుంది చూడండి. వినాయకుడు మాత్రం ఇది చాలా నీట్ గా ఉందన్నమాట. కలరింగ్ చూడండి మీరు, స్వామివారికి ఎంత బ్యూటిఫుల్ గా చేసినారు అనేది మీకే అర్థమవుతుంది. ఇది ఎంత బ్యూటిఫుల్ గా చేసినారు ఇది స్వామివారికి కలరింగ్ అనేది. మొత్తం గోల్డెన్ కలర్ లో నీలిమేఘ శ్యాముడు అనమాట. చూడండి చేతులలో కూడా మంచి ఆయుధాలు ఇచ్చారు. చూస్తే కూడా ఎంత నీట్ గా కనబడుతుంది చూడండి వినాయకుడు. ఆ పంచె కూడా చూడండి, ఆ పంచె కూడా మీకు ఎల్లో కలర్లు ఇచ్చారు. దాంతో పాటు డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తారనమాట. సో ఈ నీలిమేఘ శ్యాముడు. సో ఇది చూడండి ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉందన్నమాట. ఇది ఏంటంటే మనకి ఇక్కడ కాదు, ఆంధ్ర నుంచి నెల్లూరు నుంచి ఇక్కడ బుక్ చేసుకున్నారు ఈ గణేశుడిని. చూడండి వినాయకుడు మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. ఆ వినాయకుడు దేనిపైన కూర్చున్నాడు అంటే ఒక పెద్ద మనకి ఎలిఫెంట్ మాత్రం ఉందన్నమాట. ఆ ఎలిఫెంట్ పైన మనకి వినాయకుడు కూర్చొని ఉన్నాడు. చూడొచ్చు మీరు. వస్త్రం ఆయనకు వస్త్రాలు కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు అనేది. మనకు ఎట్లా అంటే బ్లూయిష్ కలర్ లో మొత్తం కంప్లీట్ గా మనకు పంచ మాత్రం ఇచ్చారు. ఇది చూడండి ఆర్ట్ వర్క్ చూడండి ఎంత నీట్ గా ఫినిష్ చేసినారు అనేది. నెల్లూరు వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చారు. ఇప్పుడు ఇది మనకు ఏంటంటే ఆగమన్ ఇక్కడ జరగబోతుంది. ఒక నిమిషం వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఏంటనేది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఎక్కడి నుంచి అన్న మనం వచ్చింది? నెల్లూరు జిల్లా కావలి, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావలి నుంచి వచ్చారా? ఓకే రైట్. ఇది ఎప్పుడు బుక్ చేసినారు ఇప్పుడు? ఇది మేము వచ్చి ఒక 20 days బ్యాక్ బుక్ చేసాం. వచ్చి ఈ రోజు డెలివరీ తీసుకోబోతున్నాం. ఈ రోజేనా మీకు ఆగమనం ఉందా ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఆగమనం ఉంది. రైట్. మీరు ఇప్పుడు వెళ్తే ఇప్పుడు అంటే ఇక్కడ స్టార్ట్ అయితే ఇప్పుడు నెల్లూరుకి మళ్ళీ ఎప్పుడు రీచ్ అవుతారు మీరు? మేము ఎస్టర్డే నైట్ బయలుదేరాము. మార్నింగ్ 11కి వచ్చాము. మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడ DCM మాట్లాడుకున్నాము. వస్తుంది 2కి బయలుదేరి రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 7 నుంచి 10 లోపు వెళ్తాం రేపు మార్నింగ్. ఇప్పుడు బయలుదేరి. రైట్ రైట్. ఓకే. అయితే మీరు ఆల్మోస్ట్ మీరు ఎన్ని డేస్ 20 days ముందు ఇచ్చారు ఇది? అవునన్నా. అంటే ఫస్ట్ టైం ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి? లాస్ట్ ఇయర్ ధూల్పేట తీసుకున్నాము. మినీ బాలాపూర్ ఉంది కదా, ఇయర్స్ అది తీసుకున్నాము. చాలా ఎక్సలెంట్ గా ఉంది బొమ్మ ఇది. అందుకని చూసి హైదరాబాద్ నుంచి చూసి వచ్చి యూట్యూబ్ లో చూసి వచ్చాము. త్రిమూర్తి ఆర్ట్స్ అని చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మొత్తం చూస్తున్నాము. ఇది మాకు నచ్చింది. ఇది ఒకటి మేము వచ్చినప్పుడు 16 అన్న. సో ఇది ఇంకోటి యూనిక్ గణేశుడు. చూడొచ్చు మీరు ఇక్కడ ఎట్లా ఉందనేది. నించుని ఉన్నాడు అనమాట కంప్లీట్ గా. పక్కన మాత్రం ఏంటంటే 2 నెమలికలు మాత్రం ఇచ్చారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది అనేది. సో ఈ త్రిమూర్తి ఆర్ట్స్ లో ఇదే అనమాట కాన్సెప్ట్ బేస్డ్ మనకి వినాయకుల్ని రెడీ చేస్తారు. మొత్తం కంప్లీట్ గా ఏంటంటే ఇక్కడ ఉన్న మన కళాకారులు కూడా ముంబై నుంచి వచ్చిన కళాకారులు అనమాట. మీకు చూసి అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందనేది. సో చూస్తాను అనమాట. సో ఇక్కడ ఆంధ్ర నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అన్న జై శ్రీరామ్. అందరు బాగున్నారా? ఓకే రైట్. ఇది వీళ్ళ ఆగమనం జరగబోతుంది. ఇదే వినాయకుడు ఇవాళ ఇప్పుడు వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ నుంచి నెల్లూరుకి. చూడండి ఇంకొక వినాయకుడు అనమాట. చూడండి కింద ఎంత చిన్న ఎలిఫెంట్ ఉంది అనేది. కాకపోతే ఏంటంటే స్వామివారు మొత్తం మనకి ఏంటంటే పెద్ద ఎలిఫెంట్ పైన అయితే కూర్చొని ఉన్నారు. చూడండి ఎంత బాగుంది అనేది. ఇది కూడా ఏంటంటే కొద్దిగా ఇంకా ఆర్ట్ వర్క్ నడుస్తూ ఉంది. ఎనుగు కూడా ఎంత పెద్దగా ఉంది అనేది. ఆల్మోస్ట్ మనకి 8 feet ఎనుగు ఉంది. ఇక్కడ ఒక చిన్న ఏంటంటే చిన్న ఎనుగుని మాత్రం పెట్టారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఏంటంటే ఈ లైన్ లో ఉన్నాయి అన్ని కొద్దిగా హైట్ చిన్నగా ఉన్నాయి గణేశుళ్ళు. కాకపోతే ఏంటంటే చూడండి ఎంత యూనిక్ డిజైన్ లో ఉన్నాయి అనేది. ఇది చూడండి ఎట్లా అంటే మహారాజ్ స్టైల్లో కూర్చొని ఉన్నాడు. కాకపోతే 2 పక్కన సింహాలు మాత్రం ఉన్నాయన్నమాట. చూడండి ఎంత నీట్ గా డిజైన్ చేసినారు అనేది. ఇక్కడ చూడండి మనకి అంతా చాలా ఎట్లా అంటే చాలా ఫేమస్ గణేశుడు అనమాట. ఆయన చూడండి మీరు కనబడుతుంది కదా దత్తాత్రేయ స్వామి. చూసినారు కదా దత్తాత్రేయ మోడల్లో మన గంగాపూర్కి వెళ్తూనే ఉంటారు కదా అందరు గంగాపూర్కి వెళ్తూనే ఉంటారు కదా. సో మీకు తెలుసు ఎంత పవర్ఫుల్ అనేది స్వామి. ఆ మోడల్లో మాత్రం తయారు చేసిన చూడండి ఆల్మోస్ట్ 14 feet వినాయకుడు. చాలా బాగా డిజైన్ చేసినారనమాట. వినాయకుడు మొత్తం ఏంటంటే ఓన్లీ ఖడ్గాలు పట్టుకొని ఉన్నాడనమాట, కత్తిలు పట్టుకొని. చూడొచ్చు మీరు పైన మనకు నాగసర్పం మాత్రం ఉంది. ఆ పక్కన చూస్తే మొత్తం అంతా మన ఖడ్గాలు మాత్రం ఉన్నాయన్నమాట. కింది దాకా చూడొచ్చు మీరు ఎంత నీట్ గా ఆర్ట్ వర్క్ ఉందనేది. సేమ్ వే మనకి ఇక్కడ వినాయకుడు సింపుల్ గా ఎట్లాంటి ఇంకా ఆయుధాలు పెట్టలేదు ఆయనకి. కానీ వినాయకుడు మాత్రం ఎట్లా అంటే స్టాండింగ్ పొజిషన్ లో మాత్రం ఉన్నాడు. ఇక్కడ చూస్తే మీకు
శంకు పెట్టారనమాట. మోడల్ మాత్రం సేమ్ ఉంది, కాకపోతే ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ శంకు పెట్టారు, ఆ శంకుకి ముంగడ తల మాత్రం నెమలికది ఇచ్చారనమాట. ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకు నరసింహస్వామి అవతార్ అనమాట. ఈ నరసింహస్వామి అవతార్లో మనకి అన్న స్వామి వారు చూడండి ఎంత బాగా కూర్చొని ఉన్నారనమాట. ఎంత పవర్ఫుల్ గా ఉంది అనేది చూడొచ్చు మీరు. ఇది వావ్, చాలా బాగుంది కదా. ఇది వినాయకుడు స్వామివారిది. నెక్స్ట్ ఇంకో మోడల్ చూస్తాను, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది మనకేంటంటే కిందనేమో సర్పం ఉంది, పైన గరుడ ఉన్నదనమాట. ఆ పైన గరుడ పైన మన స్వామివారు ఉన్నారు. విష్ణుమూర్తి అవతారంలో మాత్రం మనకి ఇది క్లియర్ గా అర్థమవుతుంది. చాలా బాగుందన్నమాట. సో ఇలాగే చూస్తే ఇంకో యాంటిక్ పీస్ చూపిస్తాను. చూడండి వెనకాల ఏంటంటే నందీశ్వరుడు ఉన్నాడు అనమాట. ఇక్కడనేమో మొత్తం మనకు శివయ్య మోడల్లో పైన నాగసర్పాలని మాత్రం ఇచ్చారు. చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు అనేది. చూడండి ఇదేంటంటే మొత్తం ఏదో ఒక కొండపైన నించుని ఉన్నట్టు మాత్రం ఉంది. సో మోస్ట్లీ చూస్తే ఏంటంటే వీళ్ళ దాంట్లో ఉన్నాయన్నీ మనకి ఏంటంటే కొండపైన నించున్నట్టు ఉన్నది అనమాట, సింగిల్ కొండపైన. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వెనకాల బ్యాక్ డ్రాప్ లో మాత్రం చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేసి పెట్టినారు వినాయకుళ్ళని మాత్రం. చూడండి ఇంటి శ్రీ त्रिमूर्ति आर्ट्स ओनर तो माట్లాడదాము. సో कृष्णा भाई जय श्री राम, जय श्री गणेश. कैसा रहा आपका ये साल? अच्छा. ओके, कितने गणेश बनाए थे अपन यहाँ पूरा? हम लोग ने 104 या 105 बनाए, डिफरेंट मॉडल्स। देख रहा हूँ मैं पूरा एकदम मतलब रिपीटेड मॉडल नहीं है, रिपीटेड नहीं। एक मॉडल है तो दूसरे मॉडल ये क्या है ना, ये बता सकते हैं? ये लायन है या फिर क्या? लायन है, मगर वो हाँ वही फेयर में लायन है। अच्छा, फेरीज में ऐसा हुआ। अच्छा, फेरीज में ऐसा बना है मॉडल। कॉन्सेप्ट तो डिफरेंट है एकदम, बहुत अच्छा बना है। और कब चालू करे थे ये पूरा? ये हम लोग ने मार्च अप्रैल में चालू किया था। ओके राइट। पूरे बुकिंग हो गए या फिर कुछ अभी बाकी है? बुकिंग तो हो गया है, मगर एक दो पीस जैसे कि मैं आपको बोल रहा हूँ कि जो मतलब हाइट ज्यादा हो गया था उनका परमानेंट शेड है, तो उन्होंने क्या किया कैंसिल करके फिर दूसरा लिया मेरे पास से छोटा, तो वो है 2 अवेलेबल। तो मैं बता दूंगा। हाँ, वो एक 14 फीट है और एक एलिफेंट फेस वाला है। एलिफेंट और वो कृष्ण मॉडल। हाँ तो हाँ ये 2 मॉडल है 14 फीट के, 2 भी 14 फीट। ओके, बाकी पूरे तो चलेगा? बाकी पूरे हाँ। ओके, अभी आगमन कुछ स्टार्ट होने का कुछ है क्या? आगमन तो अभी कल से चालू हो गया। कल से? ओके हाँ, अभी और 2 दिन में पूरा ऑलमोस्ट 50% गणपति चले जाएंगे। ओके राइट। ओके भाई, थैंक यू सो मच आपका टाइम देने के लिए। थैंक यू सो मच। जय श्री राम, जय श्री गणेशा। आप ऐसी कॉन्सेप्ट से अच्छे कॉन्सेप्ट बनाते रहिए गणेश की मूर्तियां, और हम लोग आएंगे पूरे कवर करेंगे। ఓకే, థ్యాంక్ యూ। చూస్తున్నారు కదా అందరికి, మీకు ఏంటంటే మీరు ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకా మంచి బ్లాగ్ తో మేము ముందుంటాను. అందరికీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.